అప్పులు అంటే లోన్ డెట్ సర్వీసింగ్ వీటన్నిటికీ రావాల్సినవన్నీ పోతాయి. పోయిన తర్వాత అంతిమంగా ఎవరు మిగులుతారంటే డబల్ బెడ్రూమ్ ఇల్లోళ్ళు, 3 ఎకరాల భూమోళ్ళు, లేకపోతే ఇంకో హామీ ఇచ్చి చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు. ఇలా పేద ప్రజల కోసం ఏ పథకాలు అయితే, ఉదాహరణకి దళిత బంధు లాంటి పథకం, ఇటువంటివన్నీ ప్రకటించేస్తారు బడ్జెట్లో. అంతిమంగా ఖర్చు పెట్టాల్సినవన్నీ వాటి కోసం ఖర్చు పెట్టి లాస్ట్లో మిగిలిన ఈ స్కీమ్స్ మాత్రం డబ్బులు ఉండవు, ఖర్చు పెట్టరు. చెప్పుకోవటానికి మాత్రం చాలా పెద్ద బడ్జెట్ లాగా ఉంటుంది, వీటన్నిటికీ డబ్బులు కేటాయించినట్టుగా ఉంటుంది. కానీ అంతిమంగా చూస్తే నష్టపోయేది పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, పావుల వడ్డీ కోసం లేకపోతే వడ్డీ లేని రుణాల కోసం ఎదురు చూసే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు, ఇటువంటి వాళ్ళందరూ అంతిమంగా 10 ఏళ్ల నుంచి నష్టపోతూ వస్తూ ఉన్నారు. స్కీమ్స్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం, నష్టం మాత్రం వాళ్ళు భరిస్తూ ఉన్నారు. అందుకోసం ఈసారి మేము చాలా ఒకసారి అధ్యక్ష, ఇటువంటి బడ్జెట్ జనరల్గా ఏంటి హెల్దీ బడ్జెట్ ప్రజెంట్ చేసి ఏ రాష్ట్రాల్లో కూడా ఉండవు అధ్యక్ష. ఉదాహరణకి మనం మిగతా రాష్ట్రాలు చూస్తే రాజస్థాన్ లాంటి రాష్ట్రం 116%, 116.4% అంటే బడ్జెట్ పెట్టిన దానికంటే ఖర్చు ఎక్కువ పెట్టారు వాళ్ళు. ఉదాహరణకి 2021-22లో రాజస్థాన్ వాళ్ళు 2,50,247 కోట్ల బడ్జెట్ పెడితే వాళ్ళు ఖర్చు పెట్టింది 2,91,191, అంటే 116% అదనంగా, 100% కాదు, ఇంకో 16% ఎక్స్ట్రానే ఖర్చు పెట్టారు. అంటే వాళ్ళు ప్రకటించిన అన్నీ కూడా చేయడానికి అవకాశం ఉండేటట్టుగా చేసుకున్నారు. అట్లాగే కర్ణాటక కూడా అధ్యక్ష, కర్ణాటక కూడా 113.1%, మధ్యప్రదేశ్ 110.6%, కేరళ 100%, మహారాష్ట్ర 99%, గుజరాత్ 95%, తమిళనాడు 95%, వెస్ట్ బెంగాల్ 93%. ఇలా మిగతా హెల్దీ బడ్జెట్ చేసుకునేటువంటి రాష్ట్రాలన్నీ కూడా దాదాపు 100% పైబడో లేకపోతే 5% అటు ఇటుగానో చేసుకుంటూ వచ్చాయి. మరీ ఎక్కడ బ్యాడ్గా ఉన్నటువంటి రాష్ట్రాలు, కేవలం అంత పెద్ద గ్యాప్తో ఉన్న రాష్ట్రాలు ఏందయ్యా అంటే మొత్తం లిస్టులో చూసుకుంటే పంజాబ్ 74.7%, తెలంగాణ 79.8%. కింద నుంచి 2వ స్థానంలో ఉంది తెలంగాణ అధ్యక్ష. ధనిక రాష్ట్రం, ఆదాయం బాగా ఉండే రాష్ట్రం. మరి ఇటువంటి రాష్ట్రంలో మనం ముందుండాల్సింది కింద నుంచి 2వ స్థానంలో పోయింది. ఇది చాలా బాధ అనిపించింది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తే కూడా అధ్యక్ష, బడ్జెట్ ప్రజెంటేషన్కి ఎక్స్పెండిచర్ చూస్తే దాదాపు నియరింగ్ అబౌట్ 92% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ 2014-15. అట్లాగే 2015-16 తీసుకుంటే 100.7%, 2016-17 తీసుకుంటే 99%, 2017-18 తీసుకుంటే 99%, 2018-19 తీసుకుంటే 94%, 2019-20 తీసుకుంటే 96%, 2020-21 తీసుకుంటే 115%, 2021-22 తీసుకుంటే 108%, 2022-23 తీసుకుంటే 106%. అంటే మనం యావరేజ్ తీసుకుంటే 102% అదనంగా కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ప్రవేశపెట్టిన దాన్ని ఒక 2% ఎక్కువ ఖర్చు పెట్టారు తప్ప ఎక్కడ తక్కువ ఖర్చు పెట్టలేదు. మేము అందుకే ఆలోచన చేసాం అధ్యక్ష, మనం ఈ రకంగా ఇలా చేసుకుంటూ పోతే 20% నుంచి మనం కూడా ఇంకో 20% పెంచితే ఇది 3.5 లక్షల దాకా పోయే ప్రమాదం ఉంది. 3.5 లక్షల దాకా బడ్జెట్ అనౌన్స్ చేసి చెప్పిన స్కీమ్స్ అన్నిటికీ ఇందులో డబ్బులు కేటాయించేసి మనం పెట్టేస్తే ఆ రోజు సపట్లు కొడతారు అందరూ, ఆ రోజు అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి అధ్యక్ష, మళ్ళీ ఇదే సేమ్ సిస్టమ్, డెట్ సర్వీసింగ్ డబ్బులు ఇస్తాం, శాలరీస్కి ఇస్తాం, ఎస్టాబ్లిష్మెంట్కి ఇస్తాం, లేకపోతే ఇంకా కొన్ని కంపల్సరీ చేయాల్సినటువంటి లోన్ ఇస్తాం, మళ్ళీ మిగతా స్కీమ్స్ అన్నిటికీ డబ్బు లేకుండా చేతులు ఎత్తేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోతాం. అంటే అమాయకులైనటువంటి ప్రజలు అలా చెప్పినటువంటి వాగ్దానాలు వింటూనే ఉంటారు. బడ్జెట్లో మనం చదివిన అంకెలు చూసి నిజమే మాకు వస్తాయని చెప్పి ఒక దశాబ్ద కాలం ఎట్లయితే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం జనం ఎట్లా ఎదురు చూశారో, 3 ఎకరాల భూమి కోసం ఎట్లా ఎదురు చూశారో, అట్లాగే ఎదురు చూడాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలనే అధ్యక్ష నేను చాలా స్పష్టంగా ఆలోచన చేసి మోర్ మీనింగ్ఫుల్గా మాట్లాడు. నాదంతా అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను. మీకు క్లారిఫికేషన్ ఇస్తాను సార్ క్లారిఫికేషన్ ఇస్తాను, వారు అప్పుడు చెప్పొచ్చు.
నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా స్టాటిస్టిక్స్, పొలిటికల్ స్టేట్మెంట్ నేను ఒక్కటి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నేను చెప్పినవన్నీ కూడా అంకెలు ఇవి మీకు కావాలంటే మీరు కూడా వెబ్సైట్లో పోయి కొట్టి చూడొచ్చు అధ్యక్ష. వెబ్సైట్లో మీరు చక్కగా మీకు అంతా కంప్యూటరు మీరు హైటెక్ మీరు చక్కగా చూడవచ్చు సార్. నేను అన్ని పూర్తయిన తర్వాత డెఫినెట్గా ఐఎమ్ కమింగ్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. మీరు మీకు అధ్యక్ష ఇంకా సార్ నేను ఎందుకు ఇంత ఆవేదనతో ఎందుకు చెప్తాను అంటే అధ్యక్ష, ఈ రాష్ట్రం